రానున్న రోజుల్లో ఖమ్మం జిల్లాలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబోతున్నామని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. రాష్ట్రంతో పాటు ఖమ్మం జిల్లాలో యువతలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు పోటీలు నిర్వహిస్తున్నట్లుగా జిల్లా కమిటీ అధ్యక్షులు కోరపాటి ప్రదీప్ తెలిపారు. ఈ నెల 18వ తేదీన వేపుకుంటలోని ఎస్ఎస్ గ్రౌండ్లో 23 సంవత్సరాలలోపు గలవారికి ఓపెన్ సెలక్షన్లు నిర్వహిస్తున్నామని, గతంలో ఉన్న హెచ్సిఏ కమిటీలు అనేక అక్రమాలు చేసి ఆరోపణలు ఎదుర్కొని ఇప్పటికే కొంతమంది జైల్లో ఉన్నారన్నారు. కానీ మా అసోసియేషన్ నిజాయితీగా నిబద్ధతతో ఎటువంటి అవినీతికి పాల్పడకుండా నిజమైన క్రీడాకారులను గుర్తిస్తామని, ఖమ్మం జిల్లా నుంచే రాష్ట్రానికి దేశానికి ప్రాతినిధ్యం వహించే విధంగా కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈరోజు ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఎజెండా ఏంటి అంటే తెలంగాణ గోల్డ్ కప్ 2025. తెలంగాణ గోల్డ్ కప్ ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలని, అన్ని మండలాలని కలుపుకొని ఒక రూరల్ క్రికెట్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ గోల్డ్ కప్ 2025 ఇది ఒక నాంది. అయితే గత ఇన్ని సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో క్రికెట్ మొత్తం కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కన్సల్టెన్సీలో నడిచేది. గత 2-3 నెలలుగా మనం చూస్తూనే ఉన్నాం, హెచ్సిఏకి సంబంధించిన అవకతవకలు కానీ, అవినీతి ఆరోపణలు కానీ ఇవన్నీ కూడా రుజువై ఈరోజు వారి బాధ్యులందరూ కూడా జైల్లో ఉన్నారు. సో వారు చేసిన అవినీతి మనందరికీ తెలిసిందే. సో ఈ క్రమంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఒక కొత్త ఫామ్ తీసుకొని మా టార్గెట్ బీసీసీ అఫిలియేషన్. ఎందుకంటే నిజాయితీగా, నిక్కచ్చిగా ఎటువంటి అవినీతి అవకతవకలు లేకుండా పనిచేద్దామనే ఉద్దేశంతో తెలంగాణ క్రికెట్